ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మరోసారి వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు దేవుని మాటలు ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొకసారి యెషయా గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో కూడా చాలా మంచి విషయాలు రాయబడ్డాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా వినాలని చెప్పి మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ దేవుడి మాటలు వింటూ ఈ దేవుని జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలని చెప్పి మీకు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాను. లైవ్ చూడండి. లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా వందనాలు. దేవుడి సేవలో మరి ఇమ్మానుయేలు దేశంపై దాడి ఇమ్మానుయేలు దేశంపై దాడి అనగా ఇశ్రాయేలు దేశం పైన శత్రు సైన్యాలు విరుసుకు పడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు శత్రువులు అశ్షూరీయులు ఐగుప్తీయులు ఆ దేశం మీద యుద్ధం ప్రకటించి దాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆహాజు దేవుడి పైన ఆధారపడకుండా తన యొక్క స్వశక్తి మీద ఆధారపడుతూ అలాగే ఫరాయి రాజుల మీద ఆధారపడుతూ అశ్షూరు మీద ఆధారపడుతూ ఐగుప్తు మీద ఆధారపడుతూ మరి దేవుడి పట్ల సరైనటువంటి విశ్వాసం కానీ విధేయత కానీ దేవుడి మీద ఆధారపడే విషయంలో అతను చూపించలేకపోయాడు. కాబట్టి అతనికి అతని దేశానికి అంటే ఆ యోధా దేశానికి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మరి భయంకరమైనటువంటి విపత్తు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడానికి 8వ అధ్యాయంలో మరి కీలకమైన విషయాలు దేవుడు రాయించాడు. ప్రస్తుతం ముందున్నటువంటి ఆపద ఇశ్రాయేల్ దేశం పైన ప్రస్తుతం ముందున్న ఆపద. ప్రస్తుతం అంటే అప్పుడు అంటే యెషయా కాలంలో 8వ అధ్యాయంలోనికి సిచ్యువేషన్ తీసుకుని రాబడింది. 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషనే ఇక్కడ మనం చూస్తాం. ఎందుచేత ఆహాజు దేవుడి పైన ఆధారపడకుండా వేరే రాజుల మీద ఆధారపడి రాజుల సహాయం కోరుకుని వాళ్ళ సపోర్ట్ కోరుకున్నాడు. కాబట్టి దేవుని మీద సరైన విశ్వాసం అతడు కనబరచలేదు. కాబట్టి దేవుడు ఆ దేశం మీద పొంచి ఉన్న ప్రమాదానికి వచ్చి మరి యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ ప్రియులారా మరి అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటా విషయాలు అన్నది మొదటి వచనం నుంచి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హష్బజ్ అనేటువంటి మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయము అని చెప్పేశాడు. హిబ్రూ పదాలు ఏమండి ఆ మాటలు మహేర్ షలాల్ హష్బజ్ అను మాటలు సామాన్యమైనటువంటి అక్షరాలతో దాని మీద రాయము. ఒక గొప్ప పలక తీసుకుని ఆ పలక మీద ఆ మాటలు రాయమని చెప్పేసి దేవుడు చెప్తున్నట్టు కనిపిస్తుంది. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాయును ఏమండి ఎబెరెకాయు కుమారుడైన జకరీయును సాక్షులుగా పెట్టేదనని నాతో చెప్పగా. ఏమండి ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రస్తుతము ఇశ్రాయేల్ దేశం పైన యోధా దేశం పైన ఉన్నటువంటి ఆపద లేదా విపత్తు లేదా ప్రమాదం ఆ దేశం మీద మరి ముంచుకొచ్చిందని చెప్పేసి అంటున్నాడు. పెద్ద పలక ఏమండి పెద్ద పలక ఒకటి తీసుకుని వచ్చి ఈ యొక్క విషయాలన్నీ ఆ పలక మీద రాసి పెట్టుకోమని చెప్పేసి ప్రవక్తతో చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే సామాన్యమైనటువంటి అక్షరాలతో దాని మీద రాయము అంటే అందరికి అర్థమయ్యే రీతిగా పెద్ద అక్షరాలతో దాని మీద రాయమని చెప్పేసి ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ప్రకటన, ఒక పెద్ద ప్రకటన ఆ దేశానికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, లేదా ఒక హెచ్చరిక ఆ దేశానికి ఇవ్వబోతూ ఉన్నాడు. దానిని రాసి పెట్టుకోమని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉన్నది, నా మాటలు రాయవలనని నేనెంతో కోరుచున్నాను. చూసారా, అవి గ్రంథములో రాయబడవాలని నేను ఎంతో
కోర్చు ఉన్నాను. అవి ఇనుప పోగారతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. సరే, ఆ దేవుడు మాటలు రాయబడాలని ఎంతో కోరుచున్నాడు. ఆ కాలంలో మాట్లాడుతున్నటువంటి ఆ యోబు ఆత్మావేశంతో పలుకుతున్న మాటలు, నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. ఎందుకు రాయబడాలంటే రాబోయే తరాల వారికి అవి ఒక హెచ్చరికగా, అవి ఒక మార్గదర్శకంగా, త్రోవ చూపేవిగా, ఏమండి వాళ్ళని జీవంలో నడిపించేవిగా ఆ మాటలు ఉండాలి అని గ్రంథంలో రాయవాలని నేను ఎంతో కోరుచున్నాను. అంటే గ్రంథాలు రాయాలన్నటువంటి ఒక ఆసక్తికరమైన విషయం ఆనాడు దేవుడు కలిగి ఉన్నాడు, ఆనాటి భక్తులు కూడా కలిగి ఉన్నారన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అవి ఇనప పోగారుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేను ఎంతో కోరుచున్నాను. అంటే ఆ మాటలు నిత్యము నిలవాలి. అది అప్పటికప్పుడు పోయేటువంటి మాటలుగా ఉండకూడదు, చిరిగిపోయే మాటలుగా ఉండకూడదు. అవి బండ మీద రాయబడినటువంటివిగా, పోగరతో రాయబడినటువంటివిగా, సీసముతో రాయబడి చెక్కబడి నిత్యము నిలవాలని. సరే ప్రియులారా, దేవుడు చరిత్ర అది నిత్యం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉంటాడు అండి. జాగ్రత్తగా విన్నారా? వినాలి. ఆ చరిత్ర దేవుడు నిత్యము కూడా నిలవాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అటువంటి చరిత్రను నిలిపడానికి దేవుడు సర్వతము కూడా సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. అందుకనే మనకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు వ్రాయబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం వ్రాయబడింది. ఆనాడు ఇశ్రాయేలు వారికి మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులుగా మనకి క్రొత్త నిబంధన, పాత నిబంధన ఇవన్నీ చదువుతూ దేవుని జ్ఞానం తెలుసుకోమని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంచేత నీవు ప్రవక్త యొద్దకు అని యెషయా గ్రంథం 8:3 మనం చూస్తే, నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హస్బజ్ అను పేరు పెట్టుమని చెప్పాడు. అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ఇర్మియా గ్రంథం 36లో ఏమి రాయబడిందంటే ఒక మంచి మాట రాయబడింది. 36:2 ఎలాగ ఉన్నది, దయచేసి చూడండి ఆ వాక్యాన్ని. నీవు పుస్తకపు చుట్టా తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా హోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి, యూదా వారిని గూర్చి, సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయుము. అంటే రాయమంటున్నాడు. ప్రియమైన వాళ్ళని ఆలోచించే దేవుడు, రాయి, ఆ మాటలు రాయి. అందులో ఎందుకు రాయాలి? అదొక చరిత్రగా, అదొక ప్రకటనగా, అదొక హెచ్చరికగా, తర్వాత తరాల వారికి కూడా ఉపయోగపడేటువంటి, నిత్యము నిలిచేటువంటి ఒక పుస్తకంగా, గ్రంథముగా దాన్ని రాయాలి అని దేవుడు చెప్తున్నాడు. అలా రాయబడి బట్టే ఆ గ్రంథాలు ఈరోజు మనం చదువుకొని పురాతనమైనటువంటి పాత నిబంధనల గ్రంథాలు కానివ్వండి, క్రొత్త నిబంధన గ్రంథాలు కానివ్వండి, ఆ పుస్తకాలన్నీ కూడా చదువుకొని మనం దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమండి, మోషే ధర్మశాస్త్రము 2-3 నమ్మకమైనటువంటి సాక్ష్యాలను బట్టి సాక్ష్యాన్ని మరి అంగీకరించాలి అని చెప్పేసి ఆ మోషే ధర్మశాస్త్రంలో కూడా మనం చూస్తాం కదా. అంచేత దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట మనం ఆలోచన చేయాలి. అదే 36 ఇర్మియా గ్రంథం 28, నీవు మరి ఒక గ్రంథం తీసుకొని యోధారాజు అయిన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ దానిలో రాయము. ఈ యెహోయాకీము అనేవాడు మొదటి గ్రంథాన్ని కాల్చేశాడు. ఆ మొదటి గ్రంథాన్ని వాడు కాల్చేసినప్పుడు అవే మాటలను మరొక గ్రంథం రాయాలి. ఆ మొదటి గ్రంథానికి బదులు మరొక గ్రంథం రాసి ఆ మొదటి గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా ఈ 2వ గ్రంథంలో రాయము అని చెప్పేసేసి దేవుడు. అంటే చరిత్ర దేవుడు రాయించాలి. ఆనాటి కాలంలో వాళ్ళకి జరిగింది, ఈనాటి కాలం మనకు జరుగుతుంది, అలాగే ఇంకా రాబోయే తరానికి జరగబోయేది అన్నీ రాయించమని దేవుడు చెప్పిన మాటలు.
అంతే కదా, మరి రాసిన మాటలు ఉన్నాయి కాబట్టి ఈరోజు చదువుకుంటున్నాం, వినగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. అవి రాయబడ్డాయి, గ్రంథస్థం చేయబడ్డాయి. ఎందుకంటే బైబిల్ చరిత్ర గొప్పది. బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు, బైబిల్లో ఎక్కడా మనకు బూతులు మనకు కనబడవండి. ప్రియులారా, ఆలోచన చేయండి. అవి జరిగినటువంటి సందర్భాలను బట్టి దేవుడు వాళ్ళు ఇలా చేశారు, అది తప్పు అని చెప్పాడు తప్ప ఎక్కడా దేవుడు తప్పును ప్రోత్సహించేవాడు కాదు. బైబిల్ ఎప్పుడు కూడా తప్పును ప్రోత్సహించదు, తప్పును ఖండించదు. తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్తే తప్పించి బైబిల్లో మంచి మాట ఒకటి కూడా లేదంటాడు ఎవడో మూర్ఖుడు. బైబిల్లో మంచి మాటలు లేకపోవడం ఏంటి? ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని లెక్కలేని మాటలు బైబిల్లో ఉన్నటువంటి మాటలు, అన్నీ మంచి మాటలు ఉన్నాయి ఎన్నో. అవేవే వాడికి కళ్ళకి పచ్చగమ్మలో ఉన్నవాడికి లోకమంతా పచ్చిగా కనిపించినట్టు దుర్మార్గుడికి మూర్ఖుడికి బైబిల్లో మంచి మాటలు కనిపించవు. వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగువారిని ఆశించవద్దు, ఎవరిని మోసగించవద్దు, అబద్ధం ఆడవద్దు అని యథార్థంగా బతకాలి, నీతియుక్తంగా బతకాలి, నిజం మాట్లాడాలి, సత్యాన్ని చెప్పాలి. ఇవన్నీ ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్ చెప్తుంటే బైబిల్లో మంచి మాటలు లేవనేవాడు ఒకడు, బైబిల్లో బూతులు ఉన్నాయని ఒకడు. బైబిల్ చదివి గ్రహించడానికి చేతగాని మూర్ఖులు బైబిల్ని తప్పులు పట్టడానికి ఓ ఎన్వి బ్రహ్మం లాంటి వాడు ఏమండి. అలాగే ఇంకా కొంతమంది హేతువాదులు అందరూ బైబిల్ మీద విరుచుకు పడుతున్నారు. మంచిదే పడండి, మీలాంటి మూర్ఖులు ఉంటారని దేవుడు ముందే చెప్పాడు. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మతోన్మాదులు ఉంటారు, హేతువాదులు ఉంటారని దేవుడు ముందే చెప్పాడు. మీరు ఏం మాట్లాడినా మేమేం అనుకోం, కానీ తగిన శిక్ష తగిన కాలంలో దేవుడు మీకు విధిస్తాడన్నది మాత్రం వాస్తవం. ఎందుకని ప్రతిదీ కూడా దేవుడు గ్రంథస్థం చేశాడు. ప్రియమైన వాళ్ళారు, ఆలోచించండి. ఎందుకు ఇలా గ్రంథస్థం చేశాడంటే రాబోయే తరాలు యుగాంతమంది ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకు ముందుగా దేవుడు రాయించాడు. ఆనాడు ఇశ్రాయేల్ చరిత్ర కానివ్వండి, ప్రపంచ దేశాల చరిత్ర కానివ్వండి, ఒక జలప్రళయం చరిత్ర కానివ్వండి, సొదొమ గొమొర్రాల మీద దిగినటువంటి ఉగ్రత అగ్ని ప్రళయం చరిత్ర కానివ్వండి, అవన్నీ ఎందుకు రాయించాడు? మన రాబోయే తరాలు తెలుసుకోవాలి. ఆ మూర్ఖుల్లాగా మనం ప్రవర్తించకూడదు. వాళ్ళు చేసినటువంటి రీతిగా మనం పాపం చేయకుండా జాగ్రత్తగా ఉంటే అలాంటి ఉగ్రతలన్నీ తప్పించుకుంటామని మనకు తెలియజేయడానికి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తమౌటకై ఆతృతపడుచున్నది, అది తప్పగా నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును, జాగు చేయక వచ్చును. దేవుడు చెప్పిన ఏదైనా సరే జాగు చేయదు, అది ఆలస్యం చేయదు, వస్తుంది. అందివే అది దారిలోనే ఉంది, వస్తుంది వస్తుంది వస్తుంది, వచ్చేసింది, జరిగిపోయింది. అది గ్రంథంలో రాయబడింది, ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గ్రంథం చదువుతున్నా కూడా జరగబోయే వాటిని కూడా దేవుడు వాక్యం గ్రంథంలో చెప్తూ వచ్చాడు. భూమి మీదకి ఎలాంటి విపత్తు వస్తుందో, ఎలాంటి ప్రమాదాలు వస్తాయో, ఎలాంటి జబ్బులు వస్తాయో, రోగాలు వస్తాయో, తెగుళ్ళు వస్తాయో, ఈ ప్రపంచాన్ని ఎలాంటి విపత్తు కలుగుతుందో, ఎలాంటి ప్రమాదంలో ప్రపంచం పడిపోద్దో ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. మానవ జన్మ దేవుడిచ్చి శరీరాన్ని అద్భుతంగా కట్టి, ఈ శరీరంతో మీరు పాపం చేయకండి, ఈ దేవుని పని కోసం దీన్ని ఉపయోగించండి అంటే ఈ శరీరాన్ని శిథిలం చేసేస్తున్నారు. శిథిలమైపోతున్నటువంటి మరి దేవుని యొక్క ఆలయాలు అనేటువంటి టైటిల్ కూడా అదే, అందుకనే వచ్చింది. శిథిలమైపోతున్నటువంటి దేవాలయాలు, మానవ దేహాలు. పాపం చేయవద్దు, జాగ్రత్తగా ఉండని చెప్పినటువంటి ఒకే ఒక గ్రంథం. దేవుడు అన్నవాడు ఎవడైనా పాపం చేయకుండా ఉండాలి. అలాంటివి ఎవడో లేడు ప్రపంచంలో, నా యేసయ్య తప్ప, నా ప్రభువు తప్ప. పాపం లేనివాడు, స్వార్థం లేనివాడు, యుక్తులు కుయుక్తులు లేనివాడు ఆ యేసు ప్రభు ఒక్కడేనని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నమ్మిన దేవుడు. యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయంలో పలక మీద స్పష్టంగా రాయి, పెద్ద అక్షరాలతో రాయి. పరిగెత్తుతూ కూడా చదవగలగాలి, అది చదివినటువంటి వాడు గ్రహించగలగాలి. అలా రాయమని చెప్పేసి
ఆనాడు యెషయా ప్రవక్తకి చెప్పినటువంటి మాట. ఇక్కడ హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చూస్తున్నాం. అవి ఎలా ఉండాలి? ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. దేవుడు నిర్ణయించిన కాలం ఉంటుంది. ఆ నిర్ణయించినటువంటి కాలానికి అది జరుగుద్ది. జరగదని అనడానికి ఎవడు సరిపోతాడు? జరిగిన దానిని ఆపడానికి ఎవడు సరిపోతాడు? సునామీ వచ్చిందని చెప్పేసి నువ్వు చెప్పగలవు కానీ సునామీ నువ్వు ఆపలేవు. తుఫాను వచ్చిందని తర్వాత నువ్వు పులిహార ప్యాకెట్లు పెంచగలవు కానీ తుఫాను రాకుండా నువ్వు ఆపలేవు. వరదలు వచ్చేసిన తర్వాత నువ్వు శుద్ధి శుభ్రం నువ్వు చేయగలవేమో కానీ అది రాకుండా నువ్వు ఆపలేకపోతున్నావు. మానవుడు ఏపాటి వాడు. అది తప్పగా నెరవేర్చడానికి అది ఆతృతపడుచున్నది. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును. జాగు చేయకవచ్చును అని చెప్పేసాడని. జాగు చేయదు, ఆలస్యం చేయదు. అది కనిపెడుతుంది. ఎప్పుడు పడిపోదాం, ఎప్పుడు ప్రజల మీద పడిపోదాం, ఎప్పుడు ప్రజల్ని దేవుడు చెప్పిన మాట నెరవేర్చి వాళ్ళని నాశనం చేయాలి అని చెబుతుంది. ఎందుకని అలాగే దేవుడు అలాంటి నిర్ణయాలు అలాంటి విపత్తులు పంపుతున్నాడు అంటే ప్రజలు దేవుడికి లోపడడం లేదు, దేవుడు వాక్యానికి లోపడడం లేదు, దేవుని యొక్క సత్యానికి లోపడడం లేదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం లేదన్నది వాస్తవ విషయం. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట ఉంది. 10వ వచనంలో 50 అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించేయండి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. ఏం చెప్పాడు చూడండి. మీలో యెహోవాకు భయపడి, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా యెహోవాకు నిజమైనటువంటి దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడికి భయపడి ఆయన సేవకుని మాట అంటే ఆ ప్రవక్త కావచ్చు, ఆ కాలంలో ప్రవక్తలు, ఈ కాలంలో దేవుడి సేవకులు, సువార్థికులు, బోధకులు, పాస్టర్లు, బిషప్పులు ఇలాగ అందరూ చెప్పబడుతున్నటువంటి పదాలు. పాస్టర్ గారని ఇలాగ దేవుని సేవకుని మాట వినివాడేవాడు. వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు. వాడి జీవితంలో వెలుగు లేదు. వాడి బ్రతుకంతా చీకటిమయంతో ఉంది, అంధకారంతో ఉంది. వాడి కన్నులు కానరాని స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడు ఏం చేయాలట? తన దేవుడిని నమ్మాలి, తన దేవుడిని ఆశ్రయించాలి, తన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, జన్మనిచ్చిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఈ సృష్టి నిర్మాణం చేసినటువంటి సృష్టికర్త ఎవడో తెలుసుకోవాలి, భూమిని తిప్పుతున్నది ఎవడు, సూర్యుడిని నడిపిస్తున్నది ఎవడు, చంద్రుడిని నడిపిస్తున్నది ఎవడు, విశ్వాన్ని కదిలిస్తున్నది ఎవడు, విశ్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవడనేది ప్రతివాడు తెలుసుకోవాలని చెప్తున్నాడు దేవుడు. తన దేవుణ్ణి ఆశ్రయించాలి, తన దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పేసి మరి అంత చక్కగా చెప్తున్నాడు. ఆహాబు దేవుణ్ణి ఎరగనటువంటి వాడుగా దేవుడి మీద, మనుషుల మీద ఆధారపడ్డాడు కానీ దేవుడి మీద ఆధారపడలేదు. కావున ఏమని ప్రస్తుతం ముందున్నటువంటి ఆపద గురించి ఇక్కడ చెప్తున్నాడు 8వ అధ్యాయం యెషయా గ్రంథం. కావున న్యాయం మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటలేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. మనిషి జీవితం మారినంతకాలం, మనిషి ప్రవర్తన మారినంతకాలం, మనుషుడు దేవుడికి లోబడినంతకాలం కూడా అలాగే వాడి జీవితం భయంకరమైన చీకటిలో ఉండిపోద్దని దేవుడు చెప్పేసాడు చూడండి. కావున న్యాయం మాకు దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉంది న్యాయం? నీ న్యాయం ఎందుకు జరుగుతలేదు? కారణం నువ్వు దేవుడికి విధేయత చూపడం లేదు, దేవుడి మీద ఆధారపడడం లేదు, దేవుడిని నమ్మటం లేదు అసలు. ఎందరోనండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా ఉన్న జనం. మన భారతదేశంలో సుమారు 130 కోట్లు దాటిపోయింది జనం, 150 కోట్లకు చేరిపోయింది సుమారు. ఎవరు నమ్ముతున్నారు నిజంగా దేవుణ్ణి? ప్రభువా మేము తెలియజేసినటువంటి సమాచారం ఎవడు నమ్మెను? ప్రభువా మేము ప్రకటించిన సువార్త ఎవడు విధేయత చూపాను అని బాధపడుతున్నాడు. చాలామంది నమ్మడం లేదు దేవుణ్ణి. కొంతమంది నమ్మేవాళ్ళు కూడా నమ్మనివ్వడం లేదు. అసలు దేవుడే లేదు, దేర్ ఇస్ నో గాడ్ అని చెప్పేవాళ్ళు అన్నారు. నువ్వు దేవుని యందు భయభక్తులు నిలిపితే అదంతా మూర్ఖత్వం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, మూర్ఖులు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద మూర్ఖులు కాబట్టి అలా చెప్తున్నారు. కావున న్యాయం మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను తెలుసుకొనటలేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటే ప్రాప్తించుతున్నది,
ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. అంధకారంలో నడిచేవాడికి, అంధుడికి ఏమి కనిపించదు. ముందే ఉందో కనిపించదు, ఈ పక్కే ఉందో ఆ పక్కే ఉందో వెనకే ఉందో ఏమి కనిపించదు. కనుక ఆడు పోయేది ఎక్కడికో వాడికే తెలియదు. మైండ్ బ్లాక్ అయిపోయింది వాడికి. వాడి ఆత్మ ఏమైపోద్దో వాడికి తెలియదు. చచ్చిన తర్వాత ఆత్మ ఏమైపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా అనవసరం అనుకుంటాడు. వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. ఏ మాటైనా, ఎంత మంచి దేవుని సేవకుడు, దేవుని బోధకుడు, దేవుని ప్రవక్త, దైవజనుడు ఎవడు చెప్పినా వాడికి ఏమీ అర్థం కాదు. అందువలన వాడి న్యాయానికి వాడికి న్యాయం దూరంగా ఉంది, నీతి వాడికి దూరంగా ఉంది, వెలుగు వాడికి దూరంగా ఉంది. ఒకవేళ వెలుగు కోసం వాడు కనిపెట్టినా కూడా వాడి చీకటే వాడికి ప్రాప్తిస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్మడు కాబట్టి. దేవుణ్ణి ఆహాజు లాంటి రాజు దేవుణ్ణి నమ్మడు కాబట్టి వాడికి అలాగే ప్రాప్తిస్తుందని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించేయండి. మీరు ఆత్మీయులుగా ఉన్నారా? ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నారా? ప్రతిదినము ప్రార్థన, దేవుడు సహవాసము, వాక్యము, రాయబడిన గ్రంథం చదవడం, పెద్ద అక్షరాలతో రాయము, చక్కగా రాయము, సీసముతో రాయము, శిలాశాసనంగా రాయమని దేవుడు చెప్తున్నాడు చూసారా. అనగా దావీదు మిక్కిలి దుఃఖపడింది. మరియు తమ తమ కుమారులను బట్టిను కుమార్తెలను బట్టిను జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడికి మొర్రపెట్టి నిలబడగలిగాడు. మళ్ళా వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్కజల్లులు, వాళ్ళ ఆస్తిపాస్తులు అన్నీ తిరిగి సంపాదించుకోగలిగాడు. పిల్లలు మీరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి, యెహోవాను బట్టి, యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నిబ్బరమైన మనసుతో ఉండాలి, నిబ్బరమైన ధైర్యంతో ఉండాలి. అలా ఉండి మనం అన్నీ విశ్వాసంతో సాధించుకు రావాలని సమూయేలు మొదటి గ్రంథం 30 ఈ వచనం రాయబడింది. అలాగే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన మొర ఆలకించారు. యుద్ధం జరుగుతున్నప్పుడు నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళ మొర దేవుడు ఆలకించి వాళ్ళకి సహాయం చేసి యుద్ధంలో విజయం దయచేశాడు. నీకు నాకు మనకి విజయం కలగాలంటే దేవుడి మీద నమ్మకం ఉంచాలి కదండి. దేవుని నమ్మకంగా యథార్థంగా అనుసరించాలి కదా, ఆశ్రయించాలి కదా, ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలి కదా. ఆదివారం వచ్చిందంటే ముందుగా సిద్ధపాటు కలిగి దేవుడి సన్నిధికి ఆరాధనకి రావాలి. పెందలకడే అందరూ ఆరాధన అయిపోతున్నప్పుడు ముగింపులోని ఎప్పుడో ఆలస్యంగా రావడం కాదు, బద్ధకంగా రావడం కాదు, సోమర్తనంగా రావడం కాదు, శ్రద్ధగా రావాలి దేవుడి సన్నిధికి. ఎవరి కోసం వస్తున్నావు నువ్వు? నీ కోసం, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు. వాళ్ళు బాగోవాలంటే నువ్వు రావాలి శ్రద్ధగా. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, యుద్ధం జరుగుతుంటే దేవుడు గుర్తుకొస్తాడు, జబ్బు వస్తే దేవుడు గుర్తుకొస్తాడు, తెగులు వస్తేనే దేవుడు గుర్తుకొస్తాడు. అన్నీ బాగా ఉన్నప్పుడు ఎవరికి దేవుడు గుర్తుకురాడు. నిండా ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, ఆకలి లేనప్పుడు, అన్నం సమృద్ధిగా ఉన్నప్పుడు, ఏ కొరత లేకపోతే దేవుడు ఎవరికి గుర్తురాడు కదా. ఆలోచన చేయండి. కనుక మీరు ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన దేవుడు వారి మొర ఆలకించాడు. ఆ మొరకు తగిన ఫలాన్ని వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళకి విజయం దయచేసినట్టుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎంత మంచి వాక్యాలు చెప్పండి ఇక్కడ దేవుని పిల్లారు. ఏమండి? 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా యెహోవా అన్నాడు చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళు మొర ఆలకించి వాళ్ళకి విజయం అనుగ్రహించాడు ఆ యుద్ధంలో. అలాగే ఎన్ని యుద్ధాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళు దేవుడు నిజంగా నమ్మి దేవుడికి మొరపెడితే వాళ్ళకి గొప్ప సహాయం దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, ఇప్పుడు మనకు కూడా దేవుడు సహాయం అనుగ్రహిస్తాడు.
దేవుని యొక్క తోడ్పాటు, దేవుడి యొక్క గొప్ప ఆ ఆదరణ, ఆ సహాయం, సహకారం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ మనం దేవుడిని నమ్మడం లేదు, దేవుని విశ్వసించడం లేదు. కనుక పెద్ద అక్షరాలతో రాయి, ఒక పలక తీసుకుని వాటి మీద దేవుడి మాటలు రాయి. ఏమండి, ఏం మాట్లాడు? మాహేర్ షాలాల్ హజ్ బజ్ అనే అక్షరాలు, సామాన్యమైన అక్షరాలతో దాని మీద రాయండి. హిబ్రూ అక్షరాలు దాని మీద రాయము అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పాడు. వీళ్ళారా ఆలోచించాను. ప్రకటన గ్రంథం 13:18 చివరిగా చదివి ముగించుకుందాం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666. అండి, ఇందులో జ్ఞానము గలదు అన్నాడు. అంటే ఏంటి? 616 అని కొన్ని ప్రతులలో దాని యొక్క అర్థం. ఇందులో జ్ఞానం ఉందంటే దేవుడు రాయించినటువంటి గ్రంథంలో, దేవుడు రాయించిన మాటల్లో జ్ఞానం ఉంది. బైబిల్లో జ్ఞానం ఉంది. 66 పుస్తకాల్లో జ్ఞానం ఉంది. క్రొత్త నిబంధనలో జ్ఞానం ఉంది. ప్రతి సువార్తలోను, ప్రతి పత్రికల్లోనూ, ప్రకటన గ్రంథంలోనూ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటారా? జ్ఞానం లేని అజ్ఞానులారా అని దేవుడు చెప్తే, దేవుని జ్ఞానాన్ని పక్కకు నెట్టి శాస్త్రజ్ఞానం అని, అంతరిక్ష జ్ఞానం అని, ఖగోళ శాస్త్రం అని, బోటనీ అని, అదని ఇదని లోక సంబంధమైనటువంటి చెత్త జ్ఞానం నేర్చుకుని దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టినటువంటి మూర్ఖులు ఈరోజు కనిపిస్తున్నారు. కనుక ఆలోచించండి, అర్థం చేసుకోండి. మీ ప్రార్థన అవసరత మీకు ఏమైనా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ లైవ్ ద్వారా వాక్యం ఆలకించిన పిల్లలందరినీ, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సహోదరులను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యవంతం కాపాడు. అందులో ఎవరైనా రోగులై ఉంటే స్వస్థపరచండి. నీ జ్ఞానం అర్థం చేసుకుని మనసు దయచేయండి. క్రీస్తు ప్రభు నామాన్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. రండి.